ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 4వ విడతలో ఈ లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అభ్యర్థుల ప్రకటనతో అయితే కొన్ని పార్టీలు ఈ రేసులో ఇప్పటికే మేము ముందుంటామని కూడా చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. కానీ ఇప్పుడు మాత్రం ఒక జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థుల ప్రకటనలో మాత్రం కాస్త వెనకడుగు మాత్రమే ఉంది అంటే చెప్పుకోవాలి. ఏప్రిల్ 25వ తేదీ వరకు ఎన్నికల అభ్యర్థుల నామినేషన్లకు చివరి సమయం ఉండగా మరి ఏప్రిల్ 23 వచ్చింది. ఇంకా కూడా అభ్యర్థుల ప్రకటనలు ఇంకా జాప్యం జరుగుతూనే ఉందంటూ కూడా చెప్పుకోవాలి. ఇప్పటివరకు తెలంగాణ 17 లోక్సభ స్థానాలకు సంబంధించి 14 అభ్యర్థుల ప్రకటనతో వెళ్ళారు. మిగతా 3 స్థానాలు ఇటు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాలపైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఎవరు అభ్యర్థులు తెర మీదకి రాబోతున్నారు. ఇంకా 3 రోజులు మాత్రమే ఎన్నికల నామినేషన్లు ఉన్నాయి. అంటే 24, 25వ తేదీ 2 రోజులు మాత్రమే ఇంకా నామినేషన్లకు చివరి తేదీ ఉన్న నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థుల ప్రకటనకైతే ఇంకా ఫైనల్ పేర్లు అయితే ఖరారైతే కాలేదు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పార్టీలో ఒక కొత్త చర్చ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఈ 3 స్థానాల్లో ఎవరెవరిని రేవంత్ రెడ్డి కావచ్చు తన టీంని ఏ విధంగా ఏర్పాటు చేసుకోబోతున్నారు, ఎవరు ఏ పేర్లు రాబోతున్నారు, ఖమ్మం ఎవరు, అలాగే కరీంనగర్ ఎవరు, హైదరాబాద్ ఎవరు, ఈ 3 చోట్ల నుంచి ఎవరెవరు కొత్తగా ఈ బరిలో దిగబోతున్నారంటే అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకి వస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే షర్మిల ఈ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు మేర అంటే ఈ పార్టీలో 2014 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అంతంత మాత్రంగా పడిపోయింది. 2 రాష్ట్రాలు విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండ్ ఫాల్ అయిపోయింది. అయినా కూడా అంటే అభ్యర్థులు దొరకని ప్రదేశాల్లో కూడా అంటే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఏమాత్రం పవర్ అయితే లేదని చెప్పుకోవాలి. అలాంటి తరుణంలో కూడా ఇటు షర్మిల తన టీంని ఏర్పాటు చేసుకుంటూ కూడా ఈ ఎన్నికలకు తమ అభ్యర్థులు చేసుకుంటూ దాదాపు 19 మంది లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ కూడా ముందుకెళ్లారు. మిగతా 6 స్థానాలపైన కూడా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది, మిగతా 3 స్థానాలు తెలంగాణ పైన ఏ విధంగా ఉంటుంది, మరి మిగతా ఆంధ్ర రాష్ట్రం పైన ఈ 6 స్థానాలను ఏ విధంగా చూస్తారన్న దానికి సంబంధించి కేంద్ర అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా చూస్తుంది, అభ్యర్థులను ఎంత మేరకు ఫైనల్ చేస్తారో చూడాలి. ఎందుకంటే ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు వేసే దానికి చివరి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయం కంటే ముందుగా అంటే ఏప్రిల్ 23న ప్రకటిస్తారా, 24న ప్రకటిస్తారా అనే దానికి స్పష్టత అయితే రావాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా పేర్లు తెర మీదకి వస్తున్నాయి. ఖమ్మం హాట్ సీట్ అంటున్నారు. ఇటు ముఖ్యమంత్రిగా ఉన్న తనకు సంబంధించి సన్నిహితులు ఈ రేస్లో ఉన్నట్లు అలాగే అందరూ కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇంకా పార్టీ తన స్థానాలకు సంబంధించి 17 స్థానాల్లో అట్లీస్ట్ 14 స్థానాలు గెలుస్తారంటూ కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్న సమాధానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థుల ప్రకటనలో ఇంకా జాప్యం జరిగితే మిగతా స్థానాలకి ఎటువంటి నష్టం జరుగుతుందో కూడా ఇప్పుడు పార్టీలో ఒక కొత్త చర్చ తెర మీదకి వస్తుంది. సో ఎర్లీగా వీళ్ళు అనుకున్నట్టు కమ్మవారికి ఖమ్మంలో స్థానం కల్పిస్తారా, లేకపోతే కరీంనగర్లో వెలమాకు సంబంధించి స్థానం కల్పిస్తారా? ఈ 2 సామాజిక వర్గాలు ఇప్పటి వరకు కూడా వారికి అవకాశం కల్పించని పరిస్థితి సామాజిక వర్గాలకు సంబంధించి. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఏమైనా అవకాశం కల్పిస్తారా లేదానికి సంబంధించి ఏఐసిసి కేంద్ర అధిష్టానం ఫైనల్ డిసిజన్ ఏ విధంగా తీసుకుంటుంది. సో నామినేషన్లకి చివరి తేదీ కూడా వచ్చేసింది కాబట్టి సో ఇలాంటి తరుణంలో అభ్యర్థులకు సంబంధించి ఏ విధంగా పేర్లు ఉండబోతున్నాయి, ఎప్పుడు ఈ ఫైనల్ లిస్ట్ రాబోతుందో చూడాల్సిన అంశాలు అయితే మరి కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.